హలో అందరికీ. ఈరోజు వీడియో ఏంటంటే వంకాయతో కూర. వంకాయతో చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు. ఈరోజు నేను చెప్పబోయేదైతే వంకాయ పుల్లగూర. ఈ వంకాయ పుల్లగూరని ఈజీగా తయారు చేసుకోవచ్చు. గ్యాస్ దగ్గర మనం ఎక్కువసేపు ఉండి కలబెట్టాల్సిన అవసరం అస్సలు ఉండదు. ఇలా లైట్గా ఆయిల్ వేసుకొని ధనియాలు, తెల్లగడ్డలు, ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, టమాటా అన్నీ వేసి 2 మినిట్స్ అలా లైట్గా, ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. లైట్గా 2 మినిట్స్ అందులో ఉన్న పచ్చిదనం పోయేంత వరకు వేయించుకుంటే చాలు. ఆ తర్వాత కొంచెం పసుపు వేసి లైట్గా అలా కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని వేసి మళ్ళీ 2 టైమ్స్ అలా కలుపుకొని తర్వాత వాటర్ పోసుకోవాలి. అంతే. ఈ వంకాయ పుల్లగూరకైతే మనం గ్యాస్ దగ్గర నిలబడుకొని చేయాల్సిన అవసరం ఉండదు. ఈజీగా ఇలా కట్ చేసుకొని అక్కడ పెట్టేసి మిగిలిన పనులు కూడా చేసుకోవచ్చు. అప్పుడు టైం కూడా సేవ్ అవుతుంది. ఈ వంకాయ పుల్లగూర అనేది సంగటికి చాలా బాగుంటుంది. అలా కలుపుకున్నాక చింతపండు రసం వేసాను. ఆ తర్వాత వాటర్ వేసాను. చింతపండు కొంచెం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసాను. ఇలా కలిపిన తర్వాత క్లోజ్ చేసి పెట్టండి. అది బాగా బాయిల్ అవ్వాలి. ఈలోపు మిగిలిన పనులు కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు కాసేపు తర్వాత ఒకసారి చెక్ చేయాలి వంకాయ ఉడికిందా లేదా అనేసి. వంకాయ ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పప్పు గుత్తి లేకపోతే ఇలాంటి స్మాషర్ ఏదన్నా ఉంటే దాంతో ఇలా ప్రెస్ చేసుకోవాలి. వంకాయలు కొంచెం బాగా మెత్తగా అయ్యేంత వరకు. ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. అది మీ ఇష్టం. మెత్తగా ఉంటే తినాలి అనిపిస్తే తినచ్చు, మన ఇష్టం అది. ఆ తర్వాత దీన్ని వేరే బౌల్లోకి తీసుకొని పోపు పెట్టించుకోవాలి. పోపుకి ఇది వడియం అంటాము. ఇది 1 ఇయర్ పాటు స్టోర్లో ఉంటుంది. ఇది అన్ని కూరల్లో పోపుగా వేస్తే ఆ కూర టేస్ట్ డబుల్ అవుతుంది. ఇది వేసిన తర్వాత కరివేపాకు వేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న కూరని ఆ పోపులో వేసి కాసేపు బాగా కలపండి. 2 మినిట్స్ అలా బాయిల్ చేస్తే చాలు. తర్వాత కొంచెం నెయ్యి వేసుకుంటే ఇంకాస్త టేస్టీగా అనిపిస్తుంది. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు వేసుకోకపోయినా ఏం కాదు, బాగానే ఉంటుంది టేస్టీగా. అంతే, చాలా ఈజీగా అయిపోతుంది. చాలా టేస్టీగా కూడా అనిపిస్తుంది. రాగి సంగటి, వంకాయ పుల్లకూర బెస్ట్ కాంబినేషన్. అండ్ వేడి వేడి అన్నంలోకి కూడా బాగానే ఉంటుంది. ఈ కూర చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు. నేను ఇలాగ చేశాను. అసలు ఫ్రై చేయకుండా అట్లే కూడా పచ్చి కూరగాయలే వాటర్లో వేసి అలాగే బాయిల్ చేసి ఇలా తిరగబాతు చేసినా కానీ బాగానే ఉంటుంది వంకాయ పుల్లగూర అయితే. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.